కౌశిక్ రెడ్డితో విభేదాలపై అరికపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కౌశిక్ రెడ్డికి గాంధీకి మధ్య యుద్ధం అన్నారు. కౌశిక్ పై కేసు పెడితే పోలీసులు పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చీడపురుగులు చేరాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక చీటర్ మాటలు విన్న హరీష్ రావు అక్కడికి వచ్చారని అన్నారు. కౌశిక్ రెడ్డి నాకు సవాల్ విసిరారు. ప్రాంతీయ విభేదాలతో రెచ్చగొడుతున్నారన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు వస్తే తాను స్వాగతం పలుకుతానని, వారి కోసం కుర్చీలు కూడా ఏర్పాటు చేశామని గాంధీ తెలిపారు. కౌశిక్ రెడ్డితో విభేదాలపై అరికపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కౌశిక్ రెడ్డికి గాంధీకి మధ్య యుద్ధం అన్నారు. ఇక కౌశిక్పై కేసు పెడితే పోలీసులు పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చీడపురుగులు చేరాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక చీటర్ మాటలు విన్న హరీష్ రావు అక్కడికి వచ్చారని అన్నారు. కౌశిక్ రెడ్డి నాకు సవాల్ విసిరారు. ఇక ప్రాంతీయ విభేదాలతో రెచ్చగొడుతున్నారన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు వస్తే తాను స్వాగతం పలుకుతానని, వారి కోసం కుర్చీలు కూడా ఏర్పాటు చేశామని గాంధీ తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో మహేందర్ లైవ్ లో ఉన్నారు. మహేందర్, స్వాతి, నిన్నటి నుంచి కూడా కండువా రాజకీయం అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న షంబీపూర్ ఇప్పుడు వచ్చితే మేడ్చల్ జిల్లా సమావేశాలు ఏర్పాటు చేస్తామంటూ నిన్నటి ఎపిసోడ్ను మరోసారి కంటిన్యూ అయ్యేలాగా, ఎక్కడైతే కౌశిక్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అరకిపూడి గాంధీ ఇంటి మీద జెండా ఎగరవేస్తానని, మరి ఆ జెండా ఎగరడానికి సమయం నేను ఇస్తున్నాను, రాలేని పక్షాన్ని నేనే వెళ్తానడం, ఆయన అనుకున్నట్టుగానే కౌశిక్ రెడ్డి ఇంటికి ఇటు అరకిపూడి గాంధీ వెళ్ళడం, ఇదంతా మనం చూసాం. ఇదంతా కూడా అరెస్టుల పర్వము, మొత్తంగా కూడా మొత్తం రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితి నిన్న ఎదురైంది. సో అదంతా నిన్నటితో సమసిపోతుంది అనుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం దాన్ని ఎక్కడ కూడా వదలకుండా మేడ్చల్ జిల్లా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అరకిపూడి గాంధీ గారికి పీఏసీ చైర్మన్ వచ్చినందుకు శుభాకాంక్షలు చెప్తాం, తన ఇంటికి మేము నేరుగా వెళ్తాం, నాతో పాటు కౌశిక్ రెడ్డి కూడా వస్తాడు అనేటువంటి పిలుపునైతే షంబీపూర్ రాజు అయితే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు షంబీపూర్ రాజు పిలుపునివ్వడం, మరి బీఆర్ఎస్ అలాగే నిన్న హరీష్ రావు సైతం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో జంట నగరాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా దాదాపు 10,000 మంది కలిసి రండి అనేటువంటిది అయితే పిలుపునిచ్చారో, మరి దానికి తగ్గట్టు నిన్న అంతా కూడా ఆడావి జరిగింది. సో పోలీసులు నిన్నటి జరిగినటువంటి ఇబ్బంది మరోసారి తలెత్తకుండా పోలీసులు అయితే చాలా వరకు అలర్ట్ అయ్యారు. ఎక్కడ మొత్తం కూడా ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలను ఎక్కడి వారిని అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా కనీసం చీమ చిట్టుకుమన్న ఇక్కడ ఎవరు వచ్చినా కూడా మొత్తం అలర్ట్గా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గాంధీ ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ నివాసం వద్దవుతున్నాం. మరి ఇక్కడికి వస్తామని షంబీపూర్ రాజు అయితే ఛాలెంజ్ అయితే నిన్న విసిరాడు. మరి దానికి తగ్గట్టుగా పోలీసులు పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం తమ ఆధీనంలోకి తీసేసుకున్న పరిస్థితి, ఎవరిని కూడా రానివ్వకుండా మొత్తంగా పటిష్ట బందోబస్తును అయితే ఇక్కడ వాళ్ళు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక సమస్య దాదాపు ఈ కండువా రాజకీయం, మరి ఇంకా కండువా గందరగోళం ఇంకా ఎన్ని రోజులు నడుస్తుందో మరి తెలియదు. మొత్తానికి ఇటు హరీష్ రావును సైతం హౌస్ అరెస్ట్ చేశారు, సబితా ఇంద్రెడ్డిని సైతం అరెస్ట్ చేశారు. ఇటు షంబీపూర్ రాజు అలాగే కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ షంబీపూర్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది, ఆయన కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతూ మమ్మల్ని మొత్తం కూడా పోలీసుల వ్యవస్థలు నడుస్తుంది, మమ్మల్ని కూడా పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న ముఖ్యమంత్రి కూడా శాంతి భద్రతలకు ఎవరు కూడా విఘాతం కలిగించొద్దు అనేటువంటి ప్రెస్ మీట్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది.
సో పోలీసులు మాత్రం మొత్తంగా ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా హౌస్ అరెస్ట్ల పరం అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇటు హరీష్ రావు, ఇక సునీత లక్ష్మారెడ్డి, అలాగే మాజీ మాలోత్ కవితను కూడా హరీష్ రావు ఇంటి వద్దకు వెళ్తే అక్కడ నుంచి అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్లోని ఎక్కడ పోలీస్ స్టేషన్కి తరలించారో తెలియదు, కానీ మొత్తానికైతే అక్కడ నుంచి పోలీసులు వారిని తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం షంబీపూర్ రాజు అలాగే ఆర్కేపూడి గాంధీ నివాసం వద్ద ఉన్నాం. గాంధీ నివాసం వద్ద కూడా కార్యకర్తలు కానీ ఎవరిని కానీ పోలీసులు ఎవరిని కూడా బయటికి అనుమతించట్లేదు. వాళ్ళు ఇక్కడికి రాకుండా వీళ్ళు అక్కడికి పోకుండా మొత్తం బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. స్వాతి, అలాగే ఇంకొక విషయం, మహేందర్ కౌశిక్ రెడ్డిపై కేసు పెడితే పోలీసులు పట్టించుకోలేదని కూడా అంటున్నారు. ఎస్, అయితే కౌశిక్ రెడ్డి కేసు పెడితే పట్టించుకోలేదు. కౌశిక్ రెడ్డి పైన ఒకవైపు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ అయితే బీఆర్ఎస్ నేతలు ఇది ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఏదైతే అరకేపూడి గాంధీ నివాసానికి ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా రావడం జరిగింది. నాగేందర్ కూడా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపైన, కౌశిక్ రెడ్డి మాట తీరుపైన తీవ్రంగా ఆయన ధ్వజమెత్తారు. ఇందాకలా కౌశిక్ రెడ్డి వంటి వ్యక్తుల వల్లనే పార్టీ సర్వనాశనమైందని మరోసారి గుర్తు చేశారు. సో అరెస్టులు అయితే నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి దాడి చేసిన అరకేపూడి గాంధీ పైన కేసులు పెట్టట్లేదు, కానీ నాపైనే కేసులు పెడుతున్నారట ఇటు చెప్తున్నాడు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న బీఆర్ఎస్ నేతలు కూడా సైబరాబాద్ కమిషనరేట్లో నానా హంగామా సృష్టించడం మనం చూసాం. వారందరికీ కూడా పోలీసులు అర్ధరాత్రి వరకు కేశంపేట పోలీస్ స్టేషన్ వరకు కూడా తరలించడం జరిగింది. మరోపక్క ప్రాంతీయ విభేదాలు కూడా అయితే నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పవర్ చూపిస్తాను అనేటట్టుగా మాట్లాడాడు. మరి ఇటు ఆర్కేపూడి గాంధీని ఆంధ్ర వ్యక్తిగానే ఇంకా వాళ్ళు పరిగణిస్తున్నారా? మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన వాళ్ళు ఆయన తెలంగాణ వాడవుతాడు లేకపోతే ఆంధ్ర వాడతాడు. ఇలాంటి సమయంలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడం ఏంటనేటట్టుగా కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖండించకపోతే మాత్రం దీని పరిస్థితులు ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకో విషయం మహేందర్, ఇప్పుడు నిన్న జరిగిన హంగామాకి అయితే నిన్న జరిగిన హంగామాకి ఇద్దరి మీద చర్య ప్రతిచర్యలకైతే ఇద్దరు సవాలు విసురుకోవడం జరిగింది. సో నిన్న జరిగిన హంగామా మీద అయితే మరి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకైనా స్పందించారా? నిన్న జరిగినటువంటి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిన కాడ నుంచి మహిళలను ఏదైతే ఆయన చీర గాజులు చూపించి మహిళలందరికీ కూడా అవమానించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యం నుంచి మరోవైపు నిన్న ప్రాంతీయవాదం కూడా తీసుకొచ్చారు. మొత్తంగా బీఆర్ఎస్లో ఇంత పెద్ద జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇంత డ్యామేజ్ జరిగే అవకాశం కనిపిస్తున్నా కూడా పార్టీ అధిష్టానం నుంచి ఎవరు కూడా స్పందించకపోవడం అనేది గమనార్హం. మరి ఇటు ఇప్పటికే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నాడు కౌశిక్ రెడ్డి అని ఏదైతే అంటున్నారో, మరి ఇప్పటి వరకు నిన్న ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలు అలాగే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నేతలు ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పారు, కేసీఆర్ కాకపోతే హరీష్ రావు లేకపోతే కేటీఆర్ ఎవరైనా సరే కౌశిక్ రెడ్డి మాట్లాడిన ప్రాంతీయ వివాదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖండించకపోతే దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందని మేము భావించాల్సి వస్తుంది అనేటట్టుగా వాళ్ళంతా చెప్పారు. కానీ ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించలేరు. మరి కౌశిక్ రెడ్డి అలాగే ఇంకా దానికి సపోర్టుగా మద్దతుగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కొక్కరుగా ఇటు గాంధీ ఇంటి ముట్టడిని కావచ్చు మొత్తంగా కూడా ఈ రభసను నిన్నర్సన జరుగుతున్నటువంటి రభసను ఇంకా రెట్టింపు చేద్దామని ఆలోచన తప్ప దీని వైపు ఎవరు ఖండించినట్టు లేదు. దీన్ని ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎవరు చేయని పరిస్థితి ఉంది. మొత్తానికి ఆర్కేపూడి గాంధీ కండువా కప్పుకోవాల్సిందే. బీఆర్ఎస్లో కొనసాగితే ఆయన కండువా కప్పుకోవాలి, కాంగ్రెస్కి వెళ్తే పార్టీకి రాజీనామా చేయాలి. సో ఇలాంటి డిమాండ్ల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది. మరి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వస్తే చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు నిన్న ఏదైతే ఆర్కేపూడి గాంధీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడంలో పోలీసులు వైఫల్యం చెందారు అనేటట్టుగా హరీష్ రావు అయితే చెప్పారు. మరి అలాంటిది పునరావృతం కాకుండా పోలీసులు అయితే మొత్తంగా అప్రమత్తమయ్యారు. ఎవరిని కూడా ఎక్కడికి కూడా బయటికి వెళ్ళని కూడా పూర్తి బందోబస్తుని ఉన్నారు. అలాగే ఒకటి హైదరాబాద్ కేంద్రంగానే కాదు, ఇటు వీనవంకలో కావచ్చు, ఇటు మొత్తం కూడా జిల్లాల్లో కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు బయటికి రాకుండా పూర్తిగా హౌస్ అరెస్టులకే పరిమితమైన పరిస్థితి పోలీసులు మాత్రం ఆ బాధ్యత తీసుకున్న పరిస్థితి. మహేందర్, ఇంకొక విషయం, కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి కౌశిక్ రెడ్డి వస్తాడా రాడా? అసలు
కౌశిక్ రెడ్డి అలాగే షంబీపూర్ రాజు రావడానికి సర్వత్రా ప్రయత్నాలు చేస్తున్నారు. షంబీపూర్కి ఇప్పటికే కౌశిక్ రెడ్డి తన నివాసం నుండి షంబీపూర్కి వెళ్ళారు. షంబీపూర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ షంబీపూర్ రాజుతో పాటు వేలాది మంది కార్యకర్తలతో గాంధీ నివాసానికి వచ్చేందుకు సర్వత్రా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి పోలీసులు ఇప్పటివరకు అయితే అడ్డుకోగలుగుతున్నారు. మరి ఇంకా వాళ్ళు ఇంకేమైనా ప్లాన్ చేసుకున్నారా? ఇప్పటికైతే బీఆర్ఎస్ నేతలు, అగ్రస్థాయి నేతలు కావచ్చు, మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, అలాగే మాజీ చైర్పర్సన్ కమిషనర్లు కావచ్చు, మొత్తంగా కూడా వీళ్ళెవ్వరు కూడా రానియకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంకా వచ్చే అవకాశం ఉంది, ఏ రకంగా రావచ్చు అనేటట్టుగా ఇటు ఆ గాంధీ నివాసం వద్ద అలాగే ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడిక్కడ బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మరి కొంతమంది వారిస్తూ ఆసుపత్రులు కావచ్చు, హరీష్ రావును చూసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి కమిషనర్తో ఏసీపీతో దాదాపు ఆయన ఒక వాగ్వాదం మీద పెట్టుకున్న పరిస్థితి, కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళనివ్వాలా, ఇదేంటి అనేటట్టుగా అక్కడ మనం వాగ్వాదం కూడా చూస్తాం. సో ఇలా ఒకరికి వారు అయితే చెప్తున్నారు. మరి సాయంత్రం వరకు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మేము గాంధీ నివాసానికి వస్తాం, గాంధీతో కండువా కప్పించే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇక చూడాలి, 24 గంటల పాటు ఇంకా సమయం ఉంది, మరి ఏ క్షణానైనా ఏమన్నా జరగవచ్చు అనేటువంటి దాంతో అయితే పోలీసులు అయితే అలర్ట్గానే ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా రావడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. వైపు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున నగరానికి వచ్చేదానికి ప్రయత్నాలు అయితే మౌనంగా సాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.